శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుఘన. మనం ఇప్పుడు 16వ అధ్యాయం అంటే దేవ అసుర సంపత్తి విభాగ యోగ అంట. అంటే మనలో ఎటువంటి సంపత్తి ఉన్నది, మన ఈ యొక్క సంపత్తి మన యొక్క జీవిత లక్ష్యానికి ఏ లక్ష్యానికి చేరుస్తుంది అంటే మన ఈ సంపత్తి అంటే మన నడవడిక, మన ప్రవర్తన, మన జీవన విధానాన్ని తెలియజేస్తాయి. మన జీవన విధానము మన జీవిత లక్ష్యానికి చేరుస్తాయి. కాబట్టి ఇక్కడ ముందుగా మనం చూసాం ద్వేష ప్రవృత్తి ప్రభావము, రాగ ప్రవృత్తి ప్రభావము, జ్ఞాన ప్రవృత్తి ప్రభావము ఉంటే ఏ విధంగా వారి యొక్క జీవన విధానం ఉంటుంది, వారు ఎటువంటి లక్ష్యాన్ని పొందుతారు అనేది చెబుతున్నారు. అయితే మొట్టమొదటిసారిగా భగవాన్ స్వయంగా చెప్తున్నారు. అర్జున ప్రశ్న లేదు ఇక్కడ. ఏం చెప్తున్నారు? అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమశ్చ స్వాధ్యాయ స్తప ఆర్జవం. 3 శ్లోకాలు, మొదటి 3 శ్లోకాల్లో ఈ దైవీ సంపత్తి అంటే అత్యంత దేవతా స్వరూపములుగా మీ యొక్క లక్ష్యాన్ని పొందడానికి ఈ దైవీ సంపత్తి ఉండాలి మనకి. లేదు అంటే భయపడాలని పని లేదు. వాటిని పెంపొందించుకోవాలి, వృద్ధి చేసుకోవాలి. ప్రతి ఒక్కరిలో ఉంటాయి, కానీ ఏదో అలా పడుకున్నట్టు ఉంటాయి. వాటిని మనము కొంచెం మేలుకొల్పాలి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు? అభయం అంటున్నారు. అందుకే మనం ఏమనుకుంటాము, ఒంటరిగా మనకి ఎటువంటి స్వర్గమైనా మనకి ఆనందం అనిపించదు. ఎందుకు? మనకి ఎక్కడ కూడా మన చుట్టూ జనం ఉండాలని కోరుకుంటాం. అందువలన ఇక్కడ ఏమంటున్నారంటే ముందుగా మనము మన జీవితం యొక్క లక్ష్యం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలి. మనం జీవితం యొక్క లక్ష్యం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలిసేటువంటి జ్ఞానం అక్కర్లేదు. డబ్బులు, ధనము, అధికారము, తర్వాత ఇల్లు, ఆస్తులు, ఇవన్నీ పేరు ప్రఖ్యాతులు. వీటి యొక్క విలువ అందరికీ తెలుసు. చిన్నవాళ్ళకి తెలుసు, పెద్దవాళ్ళకి తెలుసు, జ్ఞానవంతులకు తెలుసు, అజ్ఞానులకి తెలుసు. దాని గురించి పెద్దగా మనం పట్టించుకోవట్లేదు ఇక్కడ. కానీ ఏ జ్ఞానం అయితే నన్ను మానవత్వం నుండి దైవత్వంగా మారుస్తుందో ఆ జ్ఞానం యొక్క విలువ తెలుసుకోవడం అనేది అందరికీ అంత సాధ్యం కాదు. ఎంతో మానసిక పరిపక్వత, మనోధైర్యం కావాలి. అందుకే మనుష్యానా సహస్రేసు కచ్చిత్ యతతి సిద్ధయే అని అందుకే చెప్పారు భగవాన్. అదేవిధంగా మనకు తెలుసు ఈ లక్ష్యం యొక్క విలువ, ప్రయోజనం మనం గుర్తించాలని చెప్పాను.
అందుకే మనము దాంతోపాటు మన యొక్క హెల్ప్లెస్నెస్, అంటే నాకు ఒక మహాశక్తి యొక్క సహాయం కావాలి అంటే శరణాగతి, రెండు ఉండాలి ఇక్కడ. మనం లక్ష్యం యొక్క విలువ గుర్తించాలి, దానికోసమై ప్రయత్నించాలి ధైర్యంతో. అందువలన మనం ఏమనుకుంటాము, జనరల్గా మీరు భగవద్గీత క్లాస్ ఉంటే మన ఇంట్లో కానీ మన నెయిబర్స్ కానీ మనం డిస్కరేజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే భగవద్గీత తింటున్నారు అని. అంటే భగవద్గీత ఆత్మజ్ఞానం అనేది ఏదో ఆఖరిలో కూడా అది కూడా ఉండొచ్చు అనే ఒక భ్రమ మనలో ఉంది సమాజంలో. కాబట్టి ఈ విధమైనటువంటి నిరుత్సాహపరుస్తారు. కానీ మనము వారందరినీ ఎదిరించి ఒంటరిగా పోరాటం అనమాట. ఇదో పోరాటం చెప్పాలంటే ఆధ్యాత్మికతలో మీరు ప్రవేశించాలంటే అన్నిటికంటే ఎంతో సాహసం అని చెప్పారు. అందుకే దీనికి ఏమంటారంటే క్షురస్యధార నిశిత దురత్యయ దుర్గం పతస్థ కవయో వదంతి. ఈ మార్గం అంట ఒక రేజర్ ఉంటుంది ఇక్కడ, బ్లేడు. ఆ బ్లేడ్ చివరి భాగం నుంచి నడవడం ఎంత కష్టమో, ఎంత పదునుగా ఉంటుందో ఈ ఆధ్యాత్మిక మార్గము అంత కఠినంగా ఉంటుంది ఆరంభంలో. అందువలన మనకేం చేస్తారు, లక్ష్యం మీద మనకి ఎంత తీవ్రత ఉంటే, లక్ష్యం అంటే మన జీవిత లక్ష్యం మీద మన తీవ్రత పెద్దదిగా ఉందనుకోండి, ఆటంకాలన్నీ అడ్డుపడే వాళ్ళందరూ అలా గాలిలో కొట్టుకుపోతారు. కానీ మన లక్ష్యం మీద మనకి తీవ్రత ఏదో మందకొడిగా ఉందనుకోండి, ప్రతి ఒక్కరు ఆటంకాలు, స్పీడ్ బ్రేకర్లు, ప్రతిబంధకాలు చుట్టూ తెరలుగా మనకి ఉంటాయి. అందువలన మన లక్ష్యం పైన తీవ్రత ఉండాలి. అప్పుడు మీకు ఆటంకాలు, ప్రతిబంధకాలు నిర్వీర్యమైపోతాయి. అందుకే మహాత్ములు ఏమంటారంటే, మీరు ఏదైనా సరే ఆరంభిస్తామంటే ముందు ఎందుకులే అంటారనమాట. అయినప్పటికీ మీరు పట్టు విడవకుండా మళ్ళీ చేస్తుంటే వద్దు అని సీరియస్గా అంటారు. అయినా మీరు పట్టు విడవకుండా మళ్ళీ చేస్తూ ఉంటే అడ్డుకుంటారు. తర్వాత చాలా అడ్డుకుంటారు భయంకరంగా. అప్పటికీ విడిచిపెట్టకుండా ముందుకు వెళ్తే అప్పుడు మీరు శబాస్ చాలా బాగా చేశారండి అని మీకు నమస్కరిస్తారు. అది ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి అనేక చరణములు అన్నమాట. సో దీన్ని బట్టి ఆటంకాలు ఎంత పెద్దవి అనేది, ఆటంకాలు మీకు ఒడిదుడుకులు బట్టి నిర్ణయించలేము. కొంతమందికి ఇంటి నుండి బయటికి ఒక్కరు వెళ్ళడమే ఎంతో కష్టం. అసలు ఒక్కరు వెళ్ళరు, తోడు ఉండాలి ఎవరు పక్కన. కొంతమంది అడవుల్లోనూ గుహల్లోనూ పెద్ద పెద్ద పర్వత శిఖరాలు కూడా ఒక్కరుగానే అధిరోహిస్తారు. మీకు అర్థమవుతుంది కదా. అందువల్ల మీరు చెప్పండి, దీన్ని బట్టి మనం ఏం చెప్పగలం? అందరికి ఆటంకాలు ఎలా ఉంటాయా? ఉండవు. ఎందుకు? మనం నిర్ణయించుకొని మన తీవ్రత, మన శ్రద్ధ, మన యొక్క లక్ష్యాన్ని చేరుకోవాలని మనం గుర్తించి విలువ అవన్నీ ఆధారపడి ఉంటాయి. అందువలనే కొంతమందికి మేము చదువుకునే రోజుల్లో స్కూల్లో చిన్న వర్షం పడితే అందరం ఏకమైపోయి సెకండ్ సెషన్ అంటే 1 సెషన్ హాలిడే అడుగుదాం అని కొంతమంది ప్లాన్ చేసేవాళ్ళు గ్రూపు. చిన్న వర్షం పడితే చాలు హాలిడే కావాలి. కొంతమంది ఎలా ఉండేవాళ్ళు, వర్షం పడితే బాధపడిపోయేవాళ్ళు. అప్పో వీళ్ళు హాలిడే ఇచ్చేస్తారేమో, క్లాసులు అవ్వు, పాఠాలు అవ్వు, ఎగ్జామ్ దగ్గరకు వచ్చేస్తున్నాయి, ఇలా బాధపడే వాళ్ళు ఉంటారు కొంతమంది. దీన్ని బట్టి వర్షం అనేది అందరికీ సమానం. కానీ వాళ్ళు ఆ చదువు మీద ఇచ్చే విలువ బట్టి ఆధారపడి ఉన్నది ఇక్కడ. కొంతమంది తల్లిదండ్రులు చదివిస్తుంటే సమయం అలాగా కాలం వృధా చేస్తుంటారు, టైం పాస్. కానీ కొంతమంది సమయం అయిపోతుంది, తక్కువ సమయం బాధపడుతూ ఉంటారు. అందరికీ సమయం ఒక్కటే, కానీ ఆ సమయం యొక్క విలువ గుర్తించడంలో ఉంటుందని చెప్తున్నారు మహాత్ములు. అందువలన ఇప్పుడు మీకు చెప్పండి, ఆత్మస్థైర్యం
ధైర్యం అంటే మనోధైర్యం పెంచుకునే ఓ మార్గం ఏంటి? మన లక్ష్యాన్ని గుర్తించడం. సరే, రెండోది మనము మనల్ని ఈశ్వరుకి మనము శరణాగతి చెయ్యాలి. ఎందుకు? ఈశ్వర పైన మీరు శరణాగతి చేస్తే మీకు 1000 ఏనుగులు బలం వస్తుంది పక్కన. యాడింగ్ ఫోర్స్ అంటారు. ఎందుకంటే ఈ సృష్టి అంతటికి తెలుసో తెలియకో అణువణువు వ్యాపించి ధరించి పోషిస్తున్న ధారణ. కాబట్టి మీరు ఎప్పుడైతే ఆ శక్తిని మీరు గుర్తిస్తారో మీ ప్రయత్నము ఈశ్వర అనుగ్రహం కలిసి మీరు లక్ష్యాన్ని తొందరగా చేరుకుంటారు. అందుకే భగవాన్ ఏం చెప్పారు? అనన్యా చింతయంతో మా ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అలాంటి వారికి వారి యోగక్షేమాలు నేను చూసుకుంటున్నా అన్నారు. చూడడం కాదు, నేనే మోస్తా అన్నారు. వహాం అంటే నేను తీసుకుంటాను. మన వివాహ కార్యక్రమాల్లో వంట మనం చేయలేక భయపడిపోయి మనం ఏం చేస్తాము? ఎవరికో ఇచ్చేస్తాం మనం. వారు వచ్చి అన్ని వండి పెట్టి మనకి జస్ట్ పిలుస్తారు అంతే, రండి భోజనం చేయండి అని. అదేవిధంగా మన యొక్క పూర్తి వర్క్ అంతా కూడా కాంట్రాక్ట్ లాగా భగవాన్ చూసుకుంటుంటున్నారు. ఇది మొట్టమొదటి అభయం. అందుకే మీరు ఈ విధంగా వివేకము, భక్తి అభయాన్ని పెంపొందిస్తే వృద్ధి చెందుతుంది, అంటే భయం పోగొడుతుంది. అందువల్ల అభయాన్ని మీరు ఎప్పుడు విడిచిపెట్టకూడదు. అభయం అనేది మీ స్వరూపం అవ్వాలి. నిజానికి అభయమే మోక్షం అని చెప్తారు చివరికి. ఆ తర్వాత జనకము చక్రవర్తికి యాజ్ఞవల్కి బోధాంత చేసి ఆయనలో ఆ నిర్భయ స్వరూపం చూసి అభయం వై జనకో ప్రాప్తోసి, హే జనక నువ్వు అభయస్థితి పొందవయ్యా అంటారు. కాబట్టి అభయం అనేది ప్రారంభంలో చెప్పాము, అదే కంప్లీట్ సంపూర్ణమైనటువంటి అభయమే మీకు మోక్షం అవుతుంది. తర్వాత 2 సత్వ సంశుద్ధి. చూసారా, అభయం సత్వ సంశుద్ధి అన్నారు ఇక్కడ. రెండో విలు ఏంటది? సత్వ అంటే మన బుద్ధి, అంటే అంతఃకరణం. సంశుద్ధి అంటే పూర్తిగా పవిత్రమైనటువంటి శుద్ధి కలిగి ఉండడం. అంటే అర్థమేంటి? మన మనస్సులో, బుద్ధిలో ఆరోగ్యకరమైనటువంటి ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఆలోచనలు కలిగి ఉండడము. ఎందుకు? మీ మనసు బాగోలేదంటే అర్థం ఏంటంటే మీ మనసును బాధించే ఆలోచనలు ఉన్నాయి అని అర్థం. అంటే మన మనస్సు ఆరోగ్యంగా ఉండాలన్నా అనారోగ్యంగా ఉండాలన్నా మనలో కలిగే ఆలోచనలే కారణం. అందువలన ఎలాగైతే మన శరీరానికి, మన స్థూల శరీరం ఉంది కదా, ఎలాగైతే కొన్ని ఆహారాలు, కొన్ని భోజనం పడదో, అదేవిధంగా మన మనసుకు కూడా కొన్ని ఆలోచనలు పడవు, కొన్ని విషయాలు వినలేం మనం. అందుకే అబ్బా నేను వినలేనండి, మీరు మాట్లాడద్దని అంటుంటారు మన వాళ్ళు. ఎందుకు? మీ మనస్సుకు కూడా అలాంటి ఆలోచనలు విసువులా ఉంటాయి, హానికరం చేస్తాయి అన్నమాట. అందువలన ఇది మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. వీలైనంత వరకు మంచి ప్రశాంతమైన ఆనందకరమైనటువంటి జ్ఞానస్వరూపంగా ఉన్నటువంటి ఆలోచనలు మాత్రమే కలిగి ఉండాలి. అందువలన సత్వ సంసిద్ధి అంటే ఏంటి? అంతఃకరణ శుద్ధి. లేకపోతే మనకి అనేక చెడు ఆలోచనలు వచ్చి మన మనస్సుని చిన్న భిన్నం చేసేస్తాయి. ఎలాగైతే పడవ మీద వెళ్ళేవాడికి ఆ కర్రని గాలికి చిన్న భిన్నం చేసి పడవ ఎలాగైతే కొట్టుకుపోతుందో, అలాంటి మన జీవితం కూడా ఒక లక్ష్యం కానీ ఒక గమ్యం కానీ తెలియనటువంటి పరిస్థితులు పడిపోతాం మనం. అందువలన మనస్సును ఆరోగ్యంగా ఉంచే విధంగా ఒక మంచి ఆలోచనలు, అంటే మీ అంతఃకరణ శుద్ధి పెంపొందించుకోవాలి. జ్ఞానయోగ వ్యవస్థితి అన్నారు చూడండి ఇక్కడ. జ్ఞానయోగ వ్యవస్థితి
అంటే మీరు ఎప్పుడు కూడా మానవ జన్మ యొక్క లక్ష్యం అనేది మీకు ప్రతి క్షణం కూడా స్ఫురణ కలుగుతుండాలి. ఎస్, జంతువునాం నరజన్మ దుర్లభం. ఈ 84 లక్షల రకాల జీవరాశుల్లో మానవ జన్మ పొందడం అనేది అత్యంత దుర్లభం. మరి దాని యొక్క అల్టిమేట్ లక్ష్యం ఏంటి? చివరికి మాధవుడుగా మారడము, నరుడే నారాయణుడుగా మారడము. కాబట్టి ఒక జననియే జగజ్జననిగా మారడము. అందువలన ఈ విధమైనటువంటి ఆ యొక్క జ్ఞాపకం ఎల్లప్పుడూ మీ వెనకే ఉండాలి. అందువలన జ్ఞానం సహజంగా మీ అంతటి మీకు వస్తుందా? ఎవ్వరికీ రాదు. ఎందుకు? కొన్ని అయితే మీరు అడగకుండా, మీరు కోరకపోయినా మీ దగ్గరికి వస్తాయి. అర్థమైందా? ఇప్పుడు సపోజు మన జుట్టు తెల్లగైంది, మీరు ఎవరైనా కోరుకున్నారా? జుట్టు నాకు తెల్లగా ఉండాలని ఎవరైనా కోరుకుంటున్నారా? ఎవ్వరు కోరుకోవట్లేదు. కానీ జుట్టు తెల్లగా అయిపోతుంది టైం వచ్చేసరికి. ఒక్కోసారి మన ఇంద్రియాలు సరిగ్గా పనిచేయవు. ఒక్కోసారి మోహంలోనూ చర్మానికి మొత్తము ముడతలు, ఒక్కోసారి దంతాలు ఊడిపోతాయి, ఒక్కోసారి బట్టతాలు జుట్టు ఊడిపోతుంది. ఇవన్నీ కూడా సమయంలోనే వచ్చినవే. మనం వాటి కోసం తపస్సులు ఎవరు చేయట్లే. నా జుట్టు ఊడిపోవాలని నేను ఎప్పుడైనా తపస్సు చేయలే, అదే ఊడిపోతాం. కాబట్టి ఇవన్నీ కూడా సమయంలో అలా వస్తుంటే మనం అడగకుండా. కానీ జ్ఞానం మాత్రం మీరు అడగకుండా రాదు. అయితే మీరు ఏం చేయాలి? జ్ఞానం దానంతట రాదు కాబట్టి మనమే అన్వేషణ చెయ్యాలి. సపోజ్ మీరు ఒక విషయం చెప్పండి, నేను మంచి ధార్మిక జీవనం గడుపుతున్నానండి, నేను ఎవరికి అన్యాయం చేయనండి, నేను చాలా ధార్మికంగా జీవనం గడుపుతున్నాం. మీరు చాలా ధార్మికంగా జీవనం గడిపితే మీరు బాగా పాటలు పాడగలరా? మీరు ధార్మికంగా జీవనం గడిపితే మీరు యూనివర్సిటీలో డిగ్రీ మీకు వస్తుందా? రావు. వాటి కోసం ప్రత్యేకంగా మనము అన్వేషించి తపస్సు చేయాల్సి ఉంటుంది. ఈ విధంగానే ఆత్మజ్ఞానం కూడా దానంతటది రాదు. అందువలన జ్ఞానం ఎక్కడి నుంచో రాలి పడదండోయ్. ఎందుకు? శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు భగవాన్ శ్రీకృష్ణ ఇంత ముందే. అందువలన జ్ఞానయోగ వ్యవస్థితి అంటున్నారు. అంటే ఏంటి? జ్ఞానయోగాన్ని ఒక తపస్సుగా మీరు తీసుకోవాలి మీ జీవితంలో. అంటే ఇంతకుముందు చూసాం జ్ఞానయోగం అంటే ఏంటి? శ్రవణము, మననము, నిధిధ్యాసనము చెయ్యాలన్నా. శ్రవణం అంటే ఇప్పటికీ కూడా ఎంత చెప్తున్నా, ఎంతమంది మహాత్ములు చెప్పినా శ్రవణం అంటే మాకు తెలిసిలే అనుకుంటారు, కానీ తెలియదు. శ్రవణం అంటే నిరంతరం, అంటే ఒక దీర్ఘకాలం పాటు, ఒక క్రమబద్ధంగా, బంకు కొట్టకుండా, డుమ్మా కొట్టకుండా, క్రమబద్ధంగా దీర్ఘకాలం పాటు ఒక గురువు గారి దగ్గర, అంతే తప్ప ఏవో రెండు ఈ గురువు గారి దగ్గర ఉన్నారు. ఆ గురువు అంటే ఒక వ్యక్తి దగ్గర, అలా అందరి దగ్గర అక్కడ 2 శ్లోకాలు, ఇక్కడ ఒక పాఠము, ఇక్కడ ఒక అధ్యాయము, 6 నెలల తర్వాత ఒక అధ్యాయం, ఇలా మీరు అధ్యయనం చేసి దాన్ని శ్రవణం అనరు. అది టైంపాస్ విన్నట్టు ప్రవచనాలు. అందువలన మనది ప్రవచనం కాదు, ఇది అధ్యయనం. అధ్యయనం చేస్తున్నారు, తెలుసుకుంటున్నారు. ప్రవచనం మీద అలా కాలక్షేపం వినడం కాదు, పురాణ కథ, రామకథ, భాగవత కథల్లాగా. అందువలన జ్ఞానయోగం అంటే నిరంతరము ఆ శ్రవణము చేస్తే, అంటే ఒక శ్రోత్రియ బ్రహ్మనిష్ఠ గురువు దగ్గర ఒక క్రమబద్ధంగా దీర్ఘకాలం పాటు మీరు అధ్యయనం చేస్తే దాన్ని శ్రవణము అంటారు. అలా చేయడం వలన మనలో ఉన్నటువంటి అజ్ఞానం పోతుంది, కానీ ఇంకా డౌట్స్ మనకు ఉంటాయి, సంశయాలు. అందువలన ఆ సంశయాలు పోవాలంటే పదే 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 చింతన చెయ్యాలి. మననం అంటారు దాన్ని. ఆ మననంలో తోటి సాధకుల ద్వారా కానీ, ఇంతకుముందు వినినటువంటి పాఠాల ద్వారా కానీ, లేకుంటే మళ్ళీ ఆ గురువు గారిని ఆశ్రయించి మీరు ఆ సంశయాలు, డౌట్లన్నీ నివృత్తి చేసుకోవాలి. దాన్ని మననము అంటారు.
ఈ శ్రవణము మననము రెండు కంప్లీట్ మీరు చేసినట్టయితే మీలో ఒక స్పష్టమైన జ్ఞానం తెలుస్తుంది. కానీ జ్ఞానం ఉంటుంది, మన వ్యవహారంలో కలుగుతున్నటువంటి ఒడిదుడుకులకు మనము షేక్ అయిపోతూ ఉంటాం. అప్పుడు అంటారు మన వాళ్ళు, ఎందుకయ్యా నీ భగవద్గీత ఇన్నాళ్ళు చదివావు, మీరు ఎందుకు చదివావమ్మా అంటారు ఇంటి దగ్గర. మరింత బాగా అనిపిస్తుంది మనకి. కాబట్టి మనకు స్పష్టమైన జ్ఞానం తెలుసు, అన్నీ తెలుసు. మిగతా వాళ్ళకి మనం సలహా ఇవ్వాలంటే అసలు ఇంకెవరూ సరిపోరు మనకి, అంత బాగా సలహాలు ఇవ్వగలం, వారి సమస్యలు తీర్చగలం, వారికి మనోధైర్యాన్ని నింపగలం. కానీ మనకొచ్చిన సమస్యకు మాత్రము మన జ్ఞానం పనికిరాదు, యాబ్సెన్స్లోకి వెళ్ళిపోదు, కర్ణుడి విద్య రాదు. కాబట్టి ఈ జ్ఞానం ప్రతి క్షణం కూడా మీకు అందుబాటులో ఉండాలంటే ఒక విశ్వాసపాత్రమైనటువంటి ఒక మిత్రుడిలాగా, సేవకుడుగా మీకు ఉండాలి. ఈ జ్ఞానం అంటే దాన్ని పదే 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 నిధిధ్యాసనం చెయ్యాలి. అందుకే నిధిధ్యాసనం చేస్తే మీరు గ్రహించినటువంటి పొందిన జ్ఞానము మీలో జీర్ణమవుతుంది అన్నమాట. ఈ విధంగా నిధిధ్యాసనం చేస్తే ఇప్పుడు చూడండి, అభయం, సత్వ సంశుద్ధి, జ్ఞానయోగం ఇవన్నీ ఎప్పుడైతే మీరు పాటిస్తారో అప్పుడు మీ జ్ఞానయోగం అనేది సులభం. ఒకవేళ ఎటువంటి విలువలు, ఈ యొక్క సద్గుణాలు, దైవీ సంపత్ ఎవరైతే పాటించరో ఈ జ్ఞానయోగం అనేది, శ్రవణ మన నిధిధ్యాసంతో కూడిన జ్ఞానయోగం అసంభవం. ఒకవేళ జ్ఞానయోగం మాకెందుకు, మేము భక్తితో మేము తరించాలనుకుంటున్నాం అంటారు మీరు. భక్తి కూడా జ్ఞాని భక్తి అనేదే, జ్ఞానంతో కూడిన భక్తి అనేదే ఉత్తమ భక్తి అని భగవాన్ స్వయంగా చెప్పారు 7వ అధ్యాయంలోనూ 12 అధ్యాయాలు. కాబట్టి జ్ఞానయోగానికి రానిదే మీరు ఎన్ని విలువలు, ధార్మిక నైతిక విలువలు కూడా అసంపూర్ణం అని చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి మనమేమంటున్నామంటే కేవలము ధార్మికంగా జీవనం గడుపుతుంటే సరిపోదు, అవి మోక్షాన్ని ఇవ్వలేవు అంటున్నారు శాస్త్రం. అంటే ఆషామాషగా ప్రయత్నించడం కాదండి, ఆ యొక్క జ్ఞానం సంపాదించిన తర్వాత దానిలో మీరు నిలబడగలగాలి. ఎలాగైతే క్షీరసాగర మంత్రం జరిగినప్పుడు మంద్ర పర్వతాన్ని ఎలాగైతే స్థిరంగా నిలిపిందో కూర్మావతారం లాగా మీరు అలాగా స్థిరంగా నిలబడాలి ఆ నిష్టలో. అందువలన ఇప్పటి వరకు మనము 3 చూసాం: అభయం, సత్వ సంశుద్ధి, జ్ఞానయోగ వ్యవస్థితి. ఇప్పుడు 4వది ఏమంటున్నారు? దానం. నేను ఆల్రెడీ ఒక కథలో చెప్పాను. సాధారణంగా మనకి ఒక లోభితనం ఉంటుంది మన స్వభావములు, అన్ని ఎక్వైర్ చేసుకోవాలి అండ్ ఎవరికి ఇవ్వడానికి ఇష్టపడం. అంటే టేకింగ్ 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 టేకింగ్, ఆల్వేస్ టేకింగ్, నెవర్ గివింగ్. అంటే ఎప్పుడు తీసుకోవడమే తప్ప ఇవ్వడం అనేది మనకి అలవాట్లేదు. అందుకే ఒక వ్యక్తి ఆయన జీవితంలో ఎప్పుడు తీసుకోవడమే తప్ప ఎప్పుడు ఎవరికి ఏమి ఇవ్వలేదంట. అసలు ఇవ్వడం అంటే ఆయనకు పడదు. ఒకసారి నది పక్కన విహారానికి వెళ్తూ కాలు జారి నదిలో పడ్డారు. ఆయన వెళ్ళిపోతాడు. ఇక పక్క ఉన్న వారు పెద్దవాళ్ళు ఎవరు, ఒక అమ్మగారు, ఒక ఆవిడ అనుకోండి, పోని అమ్మగారు, చెయ్యవండి చెయ్యవండి అంటున్నారు. నన్ను చెయ్యమంటారా? నేను ఇవ్వను అని ఇవ్వట్లేదని చెయ్యి. అమ్మో, మనిషి కొట్టిపోతాడు, ప్రమాదం, చనిపోతాడు. చెయ్యమంటే ఇవ్వట్లేదు. ఎలా ఏంతో ఎవరితో ఎలా అని చెప్పేసి, సరే నా చెయ్యి తీసుకో అని చెయ్యరు అన్నారంట. అప్పుడు చెయ్యి పట్టుకుందంట ఇలా. ఎందుకు? తను తీసుకోవడమే తప్ప ఇవ్వడం అనేది లేదు స్వభావములో. అందువలన శాస్త్రం ఏమంటుందంటే దానం అనేది అత్యంత గొప్ప విలువ. ఎందుకు? వేదములు చెప్పింది, ఉపనిషత్తులు చెప్పారు, మాట మాటికి పదే పదే చెప్పారు. తమేతం వేదానవచనేన బ్రాహ్మణా వివిధిసంతి యజ్ఞేన దానేన తపసా అనాసకేన ఏతమేవ విదిత్వా మునిర్భవతి బాల్యేన తిష్టాసేత్ అని చెప్తా బృహదారణ్యక ఉపనిషత్తు. అదేవిధంగా 18వ అధ్యాయంలో కూడా వస్తుంది, యజ్ఞదాన తపస్సు పావనాని మనీషణ.
మిమ్మల్ని పవిత్రం చేసేస్తానమాట దానం. అంటే ఈ దానం అనేది మామూలు కాదండి. ఎంత గొప్పదంటే దీన్ని చెప్పడం సులభం కానీ పాటించడం చాలా కష్టం దానం. అందుకే ఈ దానంలో రెండు ఉంటాయి, రెండు ప్రక్రియలు. ఏంటి? దానం అనేది మీకు మూడింటి నుండి రక్షిస్తుంది. ఏంటి మూడు? లోభితనము, తర్వాత అహింస పెంపొందించడము, తర్వాత వైరాగ్యం. వైరాగ్యం కూడా కలిగిస్తుంది. ఎందుకంటే మీలో ఎంతో కొంత వైరాగ్యం ఉంటే తప్ప దానం మీరు చెయ్యలేరు. దానం చేయాలంటే మనలో ఈశ్వర స్వరూప కృప వలన మనలో వైరాగ్యం అనే గొప్ప విలువ ఉండాలి. భగవాన్లో ఉండే గొప్ప విలువల్లో వైరాగ్యం ఒకటి. మరి అలాంటిది మనలో కూడా ఉండాలంటే మనకు దానం చేస్తే తప్ప అది రాదు. అది ఉంటే తప్ప దానం చేయలేం. రెండు ఒకటికొకటి అవినాభావ సంబంధం. అందువలన మనిషికున్న లోభం అనేది మరి మానసిక దౌర్బల్యాన్ని తెలియజేస్తుంది. అంటే లోభం, ఈ మానసిక దౌర్బల్యం పోతే తప్ప మనం దానం చేయలేం. అందువలన మనం ఎప్పుడు కూడా దానం ఎందుకు చేయమంటే మనలో అభద్రత భావం, అది కూడా కామ్యాయగా కొంతమంది స్వాములు సన్యాసులు కూడా బాటిల్స్, డబ్బాలు, కవర్లు, బట్టలు, వస్తువులు ఈ బండారాలు ఇచ్చి పడేస్తుంటారు. మీలాంటి వాళ్ళు అక్కడికి వచ్చి అన్ని మూట కట్టేసుకొని నింపేస్తారు రూములో. ఒక స్వామి కుటీరంకి వెళ్తే కనీసం లోపలికి వెళ్ళడానికి దారి ఉండదు. ఒక్కొక్కసారి ఉత్తరకాశీ, ఋషికేశ్లో మేము ఆశ్చర్యపోతాం. ఎందుకయ్యా పోతావు, నీ మీద వేసి ఎవ్వరు ఏ వస్తువు కూడా ఆయన మీద వేయం మేము. ఎందుకంటే ఆయనకి ఎందుకు వేయాలి? ఇక గంగలో పడేస్తాం, లేకపోతే ఇందులో భూమిలో పాతి పెట్టేస్తాం. కాకపోతే వాళ్ళు ఏమంటారంటే చూడదో మహారాజు కామ్య ఆయేగా ఇంక పనులు వస్తాయండి ఇంక ఎక్కడికో ఇప్పుడు. ఇదంతా భ్రమ, అభద్రతా భావం. అందువలన ఈ గ్రీడీనెస్ ఉందో చూడండి, గ్రీడీనెస్. ఆ గ్రీడీనెస్ తో మనకి కంజూస్ వస్తుంది. కంజూస్ అంటే ఏంటి? పిసినారితనం. లోభి, పిసినారితనం రెండు కూడా కలిసే ఉంటాయి. అందువలన మనం ఎప్పుడైతే, అందుకే ఏమంటారంటే దానం చేయాలని మీకు ఎప్పుడైతే ఒక ఆలోచన కలిగిందో ఇమ్మీడియట్గా చేసేయాలంట. ఎందుకంటే కుడి చేతితో దానం చేస్తుంది, ఎడమ చేతితో తెలియకూడదు అంట. నేను రేపు ఇస్తాను అంటే ఇంక రేపు మీరు ఇవ్వరు, అది జరిగే పని కాదంట. అందుకే ఎప్పుడైతే దానం చేసే అవకాశం వచ్చిందో వెంటనే చేసేయాలి, అవకాశం వదలకూడదంట. కాబట్టి దానం అనేది మిమ్మల్ని పూర్తిగా ఒక అంతఃకరణంగా హృదయానికి స్నానం చేసినట్టు అనమాట. దానం ఎలాగైతే మనం గంగా జలంలో స్నానం చేసి పవిత్రమని మనం భావిస్తామో, దానము మీ యొక్క హృదయాన్ని, మనస్సుని, బుద్ధిని పవిత్రం చేస్తుంది అంటారు. దీన్ని బట్టి ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది. బాహ్య వస్తువుల్లో ఆనందం లేదు. మీరు ఒక్కసారి ఎప్పుడైనా ఒక దానం చేయండి మనస్ఫూర్తిగా, హృదయ సాక్షిగా. అప్పుడు మీకు వచ్చిన శాంతిని మీరు గమనించండి. అది మీరు ఎన్ని సంపాదించినా అంత శాంతి రాదు. ఎందుకు? ఆస్తికి ఆనందానికి సంబంధం లేదని మనకి ఎప్పుడు తెలుస్తుంది? అది జ్ఞానం ద్వారా మాత్రమే తెలుస్తుంది. అందుకే ఆనందం అనేది వస్తువుల్లో లేదు, మీ సంపదలో లేదు, వ్యక్తుల్లో లేదు. జ్ఞానం ఉన్నది. అంటే ఆనందం గురించి మీరు తెలుసుకుంటే మీరు ఆనందంగా ఉంటారు అని చెప్తారు శ్రీకృష్ణ. అందువలన మనకేమంటారు? ఒక రకం లోభం అయితే ఇంకొక రకం ఏంటి? దాన్ని ఎవరికి ఇవ్వడానికి ఇష్టపడకపోవడం, అంటే పిసినారితనం అంటారు దాన్ని. ఈ రెండింటిని కలిపి ఏమవుతుంది? అత్యాస, పిసినారితనం అనొచ్చు. దురాశ అంటారు కదా, అత్యాస. అందువలన ఎంత ఎక్కువ ఆస్తి ఉంటే అంత అభద్రతా భావం ఉంటుంది. అందుకే మీకు తెలుసు కదా, ఎంతటి ఎక్కువ సంపద పెరిగితే అంత అభద్రత, ఇన్సెక్యూర్ ప్రాబ్లం. ఆ యొక్క లోభం అనేది అనేక సమస్యలు దారితీస్తుంది. ఎటువంటి సమస్యలు దారితీస్తుంది? మీకు హింస జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు? చాలా మంది పేదవాళ్ళని, ఎక్కడెక్కడ వ్యక్తుల్ని ఈ మధ్య కాలంలో రెచ్చగొడుతున్నారు. ఈ డబ్బులన్నీ పెద్ద పెద్ద వ్యాపారవేత్తల చేతుల్లో ఉన్నాయి. రాజకీయ నాయకులు లూట్ చేశారు,
వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పేసి మిగతా వాళ్ళందరికీ హింసాత్మకమైనటువంటి ప్రేరణ కల్పించవచ్చు. ఒకరి దగ్గర ధనమంతా ఒక దగ్గర పోగైపోతే సమాజంలో అనేక తారతమ్యాలు వస్తాయి కదా, హింస పెరిగిపోతుంది. అందువలన ఎప్పుడైతే ఒక వ్యక్తి అత్యాశ పడుతుందో అతనికి తెలియకుండానే ధర్మమును మర్చిపోతారు. ఎందుకు? దుర్యోధన చూడండి, జానామి ధర్మం నచమే ప్రవృత్తి, జానామ ధర్మం నచమే నివృత్తి, కేనాపి దేవేన హృది స్థితేన యత నియుక్తోసి తథా కరోమి అన్న. చూసారా? అంటే నాకు ధర్మం తెలుసు, పాటించను, అధర్మం తెలుసును, విడిచిపెట్టలేను. నా హృదయంలో ఏదో ఒక శక్తి నడిపిస్తుంది, దాని ప్రకారంగా నేను నడుస్తున్నాను అంతే తప్ప మాకేదో ధర్మం తెలియదు అన్నట్టు నువ్వెవరో చెప్పడానికి అని శ్రీకృష్ణుడు అన్నాడు అన్నమాట. ధర్మం ఎవరు? దుర్యోధన. సో ఈ విధంగా లోభం అనేది అధర్మానికి, తర్వాత పాపము, హింసకు దారి తీస్తుందా లేదా చెప్పండి. అందువలన మనకి లోభం ఉన్న ప్రతి వ్యక్తికి కూడా మనము ఎలా తెలుసుకోవాలి? వాళ్ళు ఎవరిని నమ్మరు, ప్రతి విషయానికి కూడా అనుమానమే. ఎందుకు? లోభం బాగా ఉన్న వ్యక్తి ప్రతి దాని మీద అనుమానం పడతారన్న. ఎవరు నమ్మరు? భార్యను నమ్మరు, బిడ్డల్ని నమ్మరు, ఎవరిని నమ్మరండి వారు. అనుమానం. వాళ్ళనే డౌటింగ్ థామస్ అంటారు. ప్రతి దానికి డౌటే. సో ఈ విధంగా ఎప్పుడైతే ఈ దానం చేసేవాళ్ళు సమాజంలో ఉండరో హింస పేటరైపోతుంది అనమాట. అప్పుడే కదా విప్లవం వర్ధిల్లాలి, విప్లవం వర్ధిల్లాలి అంటారు వీళ్ళు. చూసారా? ఈ ఎర్రజెండ ఎన్ని ఇయ్యాలో. అందువల్ల ఎర్రజెండ ఎన్ని ఇయ్యాలి ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే కొంతమంది దగ్గరే ఈ ధనం అనేది పోగుపడి ఉంటాదో మిగతా వాళ్ళందరూ కూడా ఆయుధాలు పట్టుకొని హింస చెలరేగిపోతుంది, సమాజంలో శాంతి మరి ఉండదు. అందువలన దానం చేయడం అనేది ఎంత గొప్ప చూడండి. ఒక్కొక్కసారి ఈ పేదరికం నుంచి బయటపడలేక రైతులు కానీ, మామూలు వ్యక్తులు కానీ, కూలీలు కానీ ఆత్మహత్యలు, దొంగతనాలు, దారి దోపిడీలు, మొత్తం కబ్జాలు, అనేక రకమైనటువంటి లా అండ్ ఆర్డర్ మొత్తం మట్టిలో కలిసిపోతుంది. అప్పుడు చూడండి ధనవంతుల గుండెల్లో రైలు పరిగెడతాయి. ఏం జరుగుతుందా అప్పుడు అనిపిస్తుంది, ఎందుకు ఈ ధనం నేను సంపాదించాలని బాధపడతారు ఒక్కొక్కసారి. అందువలన ఈ దానం అనేది మీకు వైరాగ్యం ఉందో లేదో తెలిసిపోతుంది. వైరాగ్యం కనుక మీలో ఉంటే ఈ దానాన్ని మీరిచ్చి మీరు దాని నుంచి పూర్తిగా విముక్తి పొందుతారు, ఆ టెన్షన్స్ నుండి. అదేవిధంగా మనం దానం చేయడం వలన మనలో ఉన్నటువంటి ఏవైతే చిన్న చితక మనం తెలిసిన తప్పులు చేస్తుంటాం, తెలుసో తెలియకో, వాటి నుండి మనకు ఉపశమనం కలుగుతుంది. అంటే ఒక ప్రాయశ్చిత్తంగా కూడా దానం చేస్తారు. మీకు తెలుసు కదా, ఇప్పుడు అన్ని శాస్త్రముల్లో కూడా పలాని దానం చేయి, పలాని ప్రాయశ్చిత్త కర్మలో ఇది దానం చేయి, గోదానము, భూదానము, చూసారా, బంగారం దానము, ఏవో చెప్తుంటారు. అంటే దానం అనేది మిమ్మల్ని చిన్న చితక తప్పుల నుండి మిమ్మల్ని పూర్తిగా పవిత్రం చేస్తుంది. అంటే ఒక ప్రాయశ్చిత్త కర్మగా కూడా ఉపయోగపడుతుంది. నిజానికి దానం మాత్రం చాలా అవసరం. ఎందుకంటే మనం ఎన్ని తెచ్చుకున్నా ఇవి మనం ఏమి తెచ్చుకోలేదు స్వయంగా, అన్ని పరమాత్మ కృప వల్ల మనకు వస్తున్నాయి. కాబట్టి ఆయన మనకి ఇచ్చాడు కాబట్టి ఏ క్షణంలోనూ ఆయన తీసుకోవచ్చు. అంటే ఆఖరికి ఈ శరీరం కూడా భగవంతుని ద్వారా ఇవ్వడం జరిగింది కాబట్టి శరీరాన్ని కూడా ఎప్పుడైనా తీసుకోవచ్చు. అయితే తీసుకునే ముందు మనకు కొన్ని సిగ్నల్స్ ఇవ్వచ్చు. 3 నెలల ముందు సిగ్నల్స్ ఇవ్వచ్చు, 6 నెలల ముందు సిగ్నల్స్ ఇవ్వచ్చు, సంవత్సరం ముందు సిగ్నల్స్ ఇవ్వచ్చు. ఎటువంటి సిగ్నల్ లేకుండా కూడా ఆయన తన ఆస్తి తీసుకోవచ్చు. అందువలన మనము సిద్ధపడి ఉండాలి. దేనికి భయపడుతున్నాం? అలాంటప్పుడు మీకు మరణ భయం మరి ఉండదు. ఎందుకంటే ఆఖరికి శరీరం నుండి మీరు సంపాదించిన ఆస్తులు పోస్తులు, మీ సంతానము, ఇల్లు, వాక అన్ని కూడా ఈశ్వరు అనుగ్రహం నుంచి నాకు వచ్చాయి, ఈ ప్రపంచం నుంచి వచ్చే పంచభూతాల నుండి నాకు వచ్చాయి, ఆ పంచభూతాల్లో కలిసిపోతాయి అనే ఒక ధైర్యం మీలో కలుగుతుంది.
కొంతమంది మీరేమంటారంటే మనము ఎవరినైనా సరే మనం పొందొచ్చు అంట ఈ సమాజంలో. అంటే ఏంటి అంటే పెద్ద వీరులు సూరులు, మంచి విద్వాంసులు పండితులు, మంచి ఉపన్యాసకులు, మంచి స్పీకర్స్, గొప్ప గొప్పలు అందరూ ఉంటారు సమాజంలో. కానీ దానం చేసేవాళ్ళు నిజం యథార్థంగా స్వచ్ఛందంగా ప్రేమతో పవిత్రమైన హృదయంతో దానం చేసేవాళ్ళు చాలా తక్కువ అంట, దొరకరంట. శతేషు జాయతే శూరః సహస్రేషు చ పండితః వక్తా చ సహస్రేషు దాతా భవతి వానవ అన్నారు. అంటే అర్థం ఏంటి ఇక్కడ? శతేషు జాయతే శూరః, ఏదో 100 మందిలో ఒక సూర్యుడు వీరుడు ఉండొచ్చు అంట, వీరులు ఉండొచ్చు, వీర వనిత ఉండొచ్చు, ధీర వనిత ఉండొచ్చు, ఒక 100 మందిలో ఒకరు ఉండొచ్చు. సహస్రేషు చ పండితః అంటే సహస్రం అంటే ఒక 1000 మందిలో ఒక విద్వాన్ అంటే మంచి విద్య జ్ఞానం ఉన్న వాళ్ళు ఉండొచ్చు అంట, విద్యావంతులు. శత సహస్రేషు, శత అంటే 100, 100,000 అంటే 1,00,000, అంటే 1,00,000 జనంలో ఒక గొప్ప గురువుగా అంటే స్పీకర్ మంచి వక్త ఉండొచ్చు. కానీ దాత ఉండడం అనేది ఆల్మోస్ట్ ఆల్ చాలా కష్టం అంట అని శాస్త్రం చెప్పారు. దాని అర్థం ఏంటి? మీరందరూ కూడా దానాన్ని పెంపొందించుకోవాలని చెప్తున్నారు భగవాన్ శ్రీకృష్ణుడు. అదేవిధంగా నెక్స్ట్ దమహ అని ఉంది, చూసారా? దమహ, దమహ అంటే ఏంటి? ఇంత ముందు మనం చూసాం, ఇవన్నీ చూసాం. అంటే ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియ నిగ్రహం అంటే ఇక్కడ చాలా మందికి డౌట్. అంటే మేమన్నీ, మీరైతే సన్యాసులు అయిపోయారు, మీకైతే అన్ని తీసుకోవడం అలా వీలు పడదు, సినిమాకి వెళ్ళలేరు, మంచి సినిమా ఇప్పుడు రిలీజ్ అయింది, మీ సినిమాకి వెళ్ళగలరా? మీరు వెళ్ళలేరు. మేము వెళ్తామంటే మీకు ఇష్టం ఉండదు. అది మీరు మీ కంప్లైంట్ అంతా సన్యాసుల మీద కంప్లైంట్లు ఇవే. ఏవైనా ఒక బయట ఒక షాపింగ్కి హోటల్స్కి వెళ్తారు, ఏదైనా మంచి ఐటెం తినాలని, లేకపోతే ఏదైనా ఒక ఆఫరు ఏదో చూడాలి, మేము వెళ్తే మీకు ఇష్టపడదు, మీరు వెళ్ళలేదు అని మా మీద కంప్లైంట్. ఇక్కడ ఏమంటున్నారంటే మన ఇంద్రియములను బలవంతంగా మీరు ఆపుకో అక్కర్లేదు, అది ప్రమాదం కూడా. మరి ఎలా చేయాలి అంటే ఇవి బాగా ఆలోచిస్తే వీటి వలన నాకు దీర్ఘకాలంగా ఎటువంటి మంచి జరుగుతుందా అని ఆలోచిస్తే ఇంద్రియములు కోరుకున్న విషయాలన్నీ మీకు ఎప్పుడు మంచి చెయ్యవు. దాన్ని పూర్తిగా మీరు ఆలోచించినట్లయితే మీ ఆధ్యాత్మిక ఎదుగుదలకి మంచివా కాదా అని మీరు ఆలోచించి ఆ వివేక జ్ఞానముతో మీరు వాటిని నిగ్రహించాలి. బలవంతంగా మీరు నిగ్రహిస్తే ఒక స్ప్రింగ్ మీద కాలు పెట్టి తొక్కినట్టు ఉంటాయి. కాలు ఎప్పుడు తీస్తే అప్పుడు మళ్ళీ స్ప్రింగ్ వచ్చేస్తుంది. అందుకే మన బంతి ఉంది, బంతిని మన చేతిలో పట్టి ఇలాగ మరి నెమ్మదిగా మీరు ఇలాగా ప్రెస్ చేశారనుకోండి, ఆనందం సాఫ్ట్గా మెత్తగా బాల్ లోపలికి వెళ్తుంది. అదే బాల్ నేలకేసి గోడ కొట్టారనుకోండి, అంతే స్పీడ్తో వచ్చి మిమ్మల్ని తగులుతుంది. వ్యక్తులు, సంబంధాలు, వస్తువులు అన్నీ కూడా అలాగే ఆ విధంగా మనం వాడుకోవాలి. వాటిని దొరికింది కదా అని పట్టి వాడితే మనం పూర్తిగా దారి తప్పిపోతాం అన్నమాట. సో ఈ విధంగా ఇంద్రియములని నిగ్రహించడం అంటే అనదొక్కడం కాదు. ఇంద్రియాలను నిగ్రహించడం అంటే వివేకముతో ఇంద్రియముల పైన విజయం సాధించాలి. అర్థమవుతుందా? అందువలన ఏ ఇంద్రియములతో మనము ఏ విషయాలు, ఏ ఆలోచనలు, ఏ అనుభవాల వలన మన మనసు ఆరోగ్యంగా ఉంటుందో వాటిని మనం పదే చెయ్యాలి. వేటి వలన అయితే మన మనస్సు అనారోగ్యంగా పాలవుతుందో వాటిని దూరం పెట్టాలి. అంటే ప్రతిదానికి కూడా ఒక యుక్తంగా ఉండాలి. అంటే అన్ని కూడా మితంగా ఉండాలి. అతి సర్వత్రా వర్జయేత్ అన్నారు, అతి దేనికి పనికిరాదన్నారు. సో ఈ విధంగా మనకి ఇంద్రియ నిగ్రహం అనేది పెంపొందించుకోవాలి అని చెప్తున్నారు. తరువాత యజ్ఞ అంటే దమః యజ్ఞ. యజ్ఞ అంటే ఏంటి మీకు తెలుసు, ఈశ్వర పూజ. యజ్ఞ అంటే పూజ అని అర్థం. అందువలన 2 రకాల పూజలు ఉంటాయి. ఏంటి? బయట చేసే ద్రవ్య పదార్థాలు చేసే పూజ, ఇంకొకటి మానసిక పూజ అని కూడా చెప్పాం మనం ఈ మధ్యకాలం. మనం చెప్పడం ఏంటి? శాస్త్రంలో ఉంది. కాబట్టి మనం కొంతమంది ఏమంటారంటే
నేను మానసికంగా పూజ చేస్తాను కదా, ఈ యజ్ఞ ఈ బాహ్యంగా నేను పూజ చేయనండి అని బయటికి చెప్పుకుంటారు గొప్పగా, ఏదో పెద్ద గొప్ప సాధించినట్టు. శాస్త్రం ఏమంటుందంటే బాహ్య పూజ ఎప్పుడు విడిచిపెట్టకూడదు. మరి మానసిక పూజ కూడా విడిచిపెట్టకూడదు. మరి ఏం చేయాలి? రెండూ చేయాలి అంటారు. ఎందుకంటే మీరు ఇల్లు ముందు శుభ్రంగా చేసి ఆవు పేడతో ఆ కల్లాపాలు వేసి శుభ్రం చేసి ఒక బొట్టు పెట్టి ఒక జ్యోతి వెలిగించి ఏదైతే అగరబత్తులు పెట్టి ఇల్లంతా కూడా మీరు మార్నింగ్ ఉదయాన్నే ప్రాతకాలంలో పూజ చేస్తారో, ఆ సూర్యుడిని అతిథుల్ని ఆహ్వానిస్తారు. అప్పుడు అది ఇల్లు కాదు, అది దేవాలయంగా మారిపోతుంది. అంటే అప్పటికే మీకు ఆల్రెడీ ఈశ్వర అనుగ్రహము మీ ద్వారం దగ్గర ఉన్నదని అర్థం. అప్పుడు ద్వారం దగ్గర ఉంటే సరిపోదు కదా, మనం చేసే ప్రతి భావన కూడా ఈశ్వర పూజగా భావన చేస్తే ద్వారం దగ్గర వచ్చిన ఈశ్వర అనుగ్రహము మీ లోపల ప్రవేశిస్తుంది. అందుకే మనకేమంటారు, కర్మయోగం చెయ్యండి మొర్రో అని చెప్పడానికి కృష్ణ పరమాత్మ ఇది కారణం. ఇంతకీ కర్మయోగం అంటే ఏంటి స్వామి? ఆల్రెడీ చెప్పిందే చెప్తున్నా, రిపీట్. మీరు చేసే ప్రతి శరీరముతో, కాళ్ళు చేతులతో కానీ, మీ వాక్కు మాటలతో కానీ, మీ ఆలోచనలు కానీ, మీ సంకల్పాలు కానీ అన్ని ఈశ్వర శక్తితో నడుస్తున్నాయి. ఈశ్వర అర్పణం. నా ఇచ్చయ, మీ సొంత అహంకారంతో నేను కర్తను, నా శక్తి ద్వారా చేశానండి. దేవుడు ఎవడండి? దేవుడు లేదు, గీవుడు లేదు. నేనెంత కష్టపడి చేశానండి. నువ్వు ఎంత కష్టపడినప్పటికీ ఈశ్వర అనుగ్రహం లేకపోతే ఈ సృష్టిలో ఏమీ జరగదు. శివుని ఆజ్ఞ లేనిది చీమైన పుట్టదు. కాబట్టి ఈశ్వరార్పణ భావనతో కర్మ చేసి ఆ వచ్చిన ఫలితము ఈశ్వర ప్రసాద బుద్ధిగా స్వీకరించడాన్ని కర్మయోగం అంటారు. అదియే యజ్ఞం అన్నారు. యజ్ఞాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధన. యజ్ఞ కోసం మీరు చేసే కర్మ మిమ్మల్ని ముక్తులను చేస్తుంది అని చెప్పారు 3వ అధ్యాయం. అందువలన యజ్ఞ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. మీరు పడుకున్నప్పుడు, మీరు లేచినప్పుడు, నీళ్ళు తాగుతున్నప్పుడు, భోజనం చేస్తున్నప్పుడు, బయట మార్కెట్కి వెళ్ళినప్పుడు, ఎవరితో మాట్లాడుతున్నప్పుడు, ఏవి చూస్తున్నా వింటున్నా ఏదైనా సరే అన్ని కూడా ఆత్మస్వరూపం ఉన్న పరమాత్మకి పూజగా భావన చెయ్యడమే మానసిక పూజ. భగవాన్ స్వయంగా చెప్పారు 9వ అధ్యాయంలో, యత్కరోసి యదస్నాసి యజ్జుహోసి దదాసి యత్ యత్తపస్యసి కౌంతేయ తత్కురుస్వ మదర్పణం అని చెప్పారు. కాబట్టి ఏది చేసినా అర్జున, పరమాత్మ అయినటువంటి ఆత్మగా నీలోన నాలోన అన్నిటిలో నేను ఉన్నాను కాబట్టి ఆ పరమాత్మకి అర్పణగా చెయ్యి అని చెప్పారు. ఇది అసలైనటువంటి యజ్ఞము. అందువలన ఇప్పుడు మీరు చాలా గమనించాలి. మీ మానసిక పూజ చెప్పారు కదా, మీ భగవద్గీత చదువుతున్నారు కదా, ఇంక ఇల్లు కడగకుండా, ముగ్గులు వేయకుండా, దీపం పెట్టకుండా, అశుభ్రంగా, అశౌచంగా, మీరు తమోగుణస్తులుగా, అసురులుగా ఉండకూడదు. ఇంటికి వచ్చామంటే అమ్మా దేవాలయంలో అనుభూతి కలగాలి మనకి. అమ్మవారు మనకి వాటర్ ఇచ్చిన సాక్షాత్ అన్నపూర్ణ నాకు ఈ జలం ఇచ్చారు, ప్రసాదం పెట్టారు. నిజానికి అది భావనే కాదు, యథార్థం కూడా. సృష్టిలో ఉన్న ప్రతి స్త్రీ స్వరూపము ఆ అన్నపూర్ణ స్వరూపాలే, దుర్గా స్వరూపాలే. అందువలన మీకు ఎటువంటి సందేహం వద్దు. తరువాత స్వాధ్యాయ. స్వాధ్యాయ అంటే ఇక్కడ 2 అర్థాలు తీసుకోవాలి మీరు. మన వాళ్ళు స్వాధ్యాయ పేరుతో గ్రూపులు ఉండి కేవలం పారాయణలకే పరిమితం అయిపోతున్నారు. స్వాధ్యాయం అంటే పారాయణం కూడా కాదనట్లేదు, కానీ ఇక్కడ కేవలము శబ్దమే. రట్ట అంటే నోరుతో శబ్దాలు తప్ప దాని అర్థం ఎవరు పట్టించుకోరు. అందువలన మొట్టమొదటి స్టెప్లో మనము పారాయణాలు చెయ్యాలి. తరువాత కాలానికి దాని అర్థం కూడా తెలుసుకోవాలి. అప్పుడు అర్థం తెలుసుకుంటే సంపూర్ణమైనటువంటి స్వాధ్యాయం అవుతుంది. అందుకే భగవద్గీత చెప్పేటప్పుడు మాకు ఎలా చెప్పేవారు, మొదట ఇలా టీచ్ చేయలేదు. మీకైతే మేము చేసేస్తున్నాం డైరెక్ట్గా, మనకు అంత సమయం లేదు. మీరు బిజీ పీపుల్, మీరు ఎంత బిజీ అనుకున్నారు, మీరు ఒక క్షణం కూడా టైం ఇవ్వరు. కాబట్టి మీ బిజీని మేము దృష్టిలో పెట్టుకొని ఒకసారి కేవలం శ్లోకాలు పారాయణలు అంటే ఇంక తర్వాత వీళ్ళు నెక్స్ట్ స్టెప్కి ఎలాగా రారని చెప్పేసి 2 ఒకేసారి వదిలేస్తున్నాం. మీకు మీ ఇష్టం ఎలా తీసుకుంటారని.
అందువలన ముందుగా ఉచ్చారణ అవి చదవడము పారాయణ నేర్పిస్తారు. తరువాత ఒక్కొక్కటి దాని అర్థం చెప్పి దాని యొక్క వివరణ అధ్యయనం చేస్తారు. కానీ అంత సమయం మనకి ఎక్కడిది? ఒక్కసారి చదవడం గీత అధ్యయనం చేయడం ఎక్కువ జీవితంలో. కాబట్టి ఈ విధంగా స్వాధ్యాయం అంటే నిరంతరం ప్రతిరోజు ఆ పారాయణం చేసి దాని మీద సత్సంగం చేసి దాని యొక్క అర్ధ తాత్పర్యాలు కూడా గ్రహించి మీ జీవితంలో ప్రతిరోజు ఏ రోజు చదివింది ఆ రోజంతా కూడా మీకు జ్ఞప్తిలో ఉండాలి. అది దాన్ని స్వాధ్యాయ అంటారు. తర్వాత తపస్. ఇక్కడ తపస్సు అంటే మీకు అనేక రకాల తపస్సులు ఉన్నాయి. 17 అధ్యాయంలో 3 రకాల తపస్సులు వస్తాయి. అంటే ఏంటి? గుణాల ఆధారంగా తపస్సులు ఉన్నాయి. అంటే సత్వగుణంతో కూడిన తపస్సు, రజోగుణంతో కూడిన తపస్సు, తమో గుణం యొక్క తపస్సు, అదేవిధంగా శరీరం యొక్క తపస్సు, వాచిక తపస్సు, మానసిక తపస్సు. ఈ విధంగా తపస్సు గురించి ఇంక వివరంగా చెప్తారు తర్వాత కూడా. అయితే ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలంటే ఎంతటి కష్టాన్నైనా ఓర్చుకోవడం, సహనం. సహనం సర్వ దుఃఖానాం అప్రతీకార పూర్వకం చింతా విలాపరహితం. అది తితీక్ష, సహనం. అంటే కష్ట సహిష్ణుత్వం తపస్సు అని చెప్తారు. అంటే ఇంకోటి ఏమంటారు? శరీరంకి ఎంత పీడ కలిగినా మనం ఓర్చుకుంటాం. మీరు చూడండి, మీరందరూ భవానీ మాలు వేస్తుంటారు, అయ్యప్ప మాలు వేస్తుంటారు, హనుమాన్ మాలు వేస్తుంటారు, శివమాల, గోవిందమాల. మమ్మల్ని చాలా మంది మీరు ఏ మాలండి, మీరు ఏ మాల అండి అడుగుతారు నాకు. మేము ఏ మాల కాదు, ఆ మాల సన్యాసి మాల అని చెప్పాలి లాస్ట్. అందువలన మనం కఠినమైన తపస్సు చేస్తామండి. అంటే మన చేతిలో ఏమి డబ్బులు లేక ఆకలిగా ఉండడం అనేది అది తపస్సు అవ్వదు. కానీ అన్ని మీ చుట్టూ ఉండి కూడా మీరు ఉపవాసం చేస్తారు చూడండి, అది తపస్సు. ఈ అయ్యప్ప దీక్షలు తీసుకుంటే బాబురే 40 రోజులు 70 రోజులు మండలం జ్యోతి మాలలు వేసేటప్పుడు కఠినమైన తపస్సు చేస్తారు. చెప్పులు వేసుకోరు, నేలమే పడుంటారు, చాలా దీక్షగా చేస్తారు. అదంతా తపస్సు. మీరు తీర్థయాత్రలు చేస్తున్నారు, అమర్నాథ్ వెళ్తారు, చార్ధామ్ వెళ్తారు, ఇప్పుడు మానసరోవరం, కైలాస లాంటి ఎంత గొప్ప యాత్రలు, అవన్నీ తపస్సు. సో ఈ విధంగా ఈ తపస్సు చేయడం వలన దీన్ని శరీర పీడనం అంటారు. అంటే శరీర పీడనం ఏంటి? మీలో ఆ యొక్క శిల ఎలాగైతే శిల్పములా మారుతుందో మనం కూడా ఆ యొక్క భగవంతునికి మనకి మధ్యన ఉన్నటువంటి ఆటంకాలన్నీ అధిరోహించి మనం దాన్ని చేరుకోవడానికి ఈ తపస్సు చాలా అవసరం. దీన్ని మనము శరీరపరంగా తపస్సు ఉంటుంది, వాక్ ప్రకారంగా ఉంటుంది, మానసిక ప్రకారంగా ఉంటుంది. అందువలన ఈ తపస్సు అనేది అనేక రకాలుగా ఉంటుందని మీకు ముందే చెప్పాం. అంటే మనం ప్రతి ఒక్కటి కూడా మనం జరుగుతున్నటువంటి ఈ యొక్క ఓటము నుండి ఓర్చుకోవడం, ఓటముల నుండి ఓర్చుకొని గుణపాఠం నేర్చుకోవాలి. గుణపాఠం నేర్చుకొని మనం ఎట్టి పరిస్థితులైనా సరే మన లక్ష్యాన్ని చేరుకోవడానికి నిరంతరం ప్రయత్నం చేయడమే, దాన్నే తపస్సు అంటారు. అందువలన మనకి ప్రారంభ కర్మలు ఉన్నాయి చెప్పాను. సింపుల్గా బలహీనమైనటువంటి ప్రారంభ కర్మ ఉంటుంది. దాన్ని మనం అట్టే మన ప్రయత్నంతోనే దాన్ని అంతమొందించేస్తాం. ప్రారంభం కర్మ కూడా మన మీద పనిచేయదు ఒక్కోసారి. కానీ ఒక రకమైనటువంటి ప్రబల ప్రారంభం ఉంటుంది, దాన్ని మీరు ఎంత ప్రయత్నం చేసినా మీరు ఏం చేయలేరు. అప్పుడు ఏం చేయాలి? ధైర్యంతో స్వీకరించాలి. అప్పుడు మీకు ఈశ్వరుని యొక్క ప్రార్థన మీకు ఎంతో శక్తినిస్తుంది మీలో. అంటే ఓ ఈశ్వరా, ఏవైతే మార్చగలమో ఏవైతే మార్చలేమో వాటి మధ్య వివేకం నాకు తెలుసుకునేటట్లు చెయ్యి. మార్చగలిగిన వాటిని మార్చగలిగే శక్తిని నాకు ఇవ్వు. మార్చలేని వాటిని నేను అంగీకరించే మనోధైర్యం కూడా నాకు ఇవ్వు. అలాంటి ప్రార్థన చెయ్యాలి మనం. సో ఈ విధంగా మనము నిరంతరం కూడా ఒక రకమైనటువంటి తపస్సు జరుగుతూ ఉంటుంది అన్నమాట. సరే, ఆఖరిగా వస్తే ఆర్జవం. ఆర్జవం అంటే ఏంటండి? సరళం. అంటే సరళం అంటే ముక్కుసూటిగా ఉంటారండి. ముక్కుసూటి అంటే ఏంటి?
మీ మనస్సులో ఏది ఆలోచించారో అదే మాట్లాడతారు, ఏది మాట్లాడారో అదే చేస్తారు చేతల్లో పనులు. అలా చేసిన వారిని మహాత్ములు అంటారు. కొంతమంది ఆలోచన ఒకటి ఉంటుంది, మాట్లాడడం ఒకటి చెప్తారు కబుర్లు, వారి ప్రవర్తనలు వేరే పనులు చేస్తారు. దీన్ని దురాత్మలు అంటారు. మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనాం. మనసి అన్యత్ వచసి అన్యత్ కర్మని అన్యత్ దురాత్మనాం అంటారు. అంటే మనసు ఏది చెప్తే వాక్ అదే పలుకుతుంది, వాక్ ఏది పలికితే చేతుల్లో అదే చేస్తుంది. వాళ్ళు మహాత్ములు. మనసు ఒకటి చెబుతుంది, వాక్ ఒకటి పలుకుతుంది. వాక్ ఒకటి పలికితే చేతలు వేరేవి చేస్తుంటారు. వాళ్ళు దుర్జనులు, దురాత్మలు అన్నారు. కాబట్టి ఈ విధంగా మనము ఒక సరళత్వంగా ఉండాలి మనం. అందువలన ఇవి గొప్ప విలువలు. 3 శ్లోకాల్లో దైవీ సంపద చెప్పి మిగతావంతా ఆసురిక సంపద గురించి చెప్పారు. అందుకే ఈ 3 శ్లోకాల్లో కొంచెం ఎక్కువ సమయం మనము కేటాయిస్తున్నాం. మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్, అహింసా సత్యమక్రోధః. అహింసా సత్యమక్రోధః. అహింసా సత్యమక్రోధః. త్యాగశాంతిరపైశునం. 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 దయాభూతేష్వలోలుప్త్వం. 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 మార్దవం హ్రీరచాపలం. మార్దవం హ్రీరచాపలం. మార్దవం హ్రీరచాపలం. అహింసా సత్యమక్రోధః. త్యాగశాంతిరపైశునం. అహింసా సత్యమక్రోధః. త్యాగశాంతిరపైశునం. అహింసా సత్యమక్రోధః. త్యాగశాంతిరపైశునం. దయాభూతేష్వలోలుప్త్వం. మార్దవం హ్రీరచాపలం. దయాభూతేష్వలోలుప్త్వం. మార్దవం హ్రీరచాపలం. దయాభూతేష్వలోలుప్త్వం. మార్దవం హ్రీరచాపలం. ఓకే, ఈ శ్లోకాన్ని రేపు కంటిన్యూ చేద్దాం. అంతవరకు ఈ యొక్క భగవద్గీత అధ్యయనానికి స్వస్తి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.